అతడే ఒక యుద్ధంలా అడుగేశాడంట, పాల్కొండ గుండెల్లో కొలువయ్యాడంట. అతడే ఒక ఆకలి పేగుకు అన్నం మెతుకంట, అలుపన్నది లేనే లేని శ్రామికుడతడంట. తన తల్లి పాదాలకు వేల దండాడోరన్నా, తన రక్తాన్నే పేదల పక్షం నిలిపినడోరన్నా. సునీలన్నా నీ పయనం, పేదోళ్లతో సావాసం, సునీలన్నా నీ యుద్ధం. మన ఎలక్షన్ జరిగి ప్రశాంత్ రెడ్డి గారు గెలిచి సంవత్సర కాలం పూర్తయిపోయింది. అలాగే ప్రభుత్వం ఏర్పడి కూడా సంవత్సరం పూర్తయింది. ఈ సందర్భంగా ప్రభుత్వం ఏమేం కార్యక్రమాలు చేస్తుంది, హామీలు ఇచ్చినవి, ఏ పథకాలు అమలవుతున్నాయి, ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నిటి కూడా కట్టుబడి ఉంటూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైనప్పటికీ 8 లక్షల కోట్ల అప్పు అయినప్పటికీ ఇచ్చిన హామీల కట్టుబడి ఒక్కొక్క పథకాన్ని అమలు చేస్తున్న పరిస్థితిని మనం ఈరోజు చూస్తున్నాం. కానీ బాల్కొండ నియోజకవర్గంలో ప్రశాంత్ రెడ్డి గారి నిర్వాహకం చూస్తుంటే చాలా బాధేస్తుంది. గతంలో ఎమ్మెల్యే ఎవరు గెలిచినా ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు ఎమ్మెల్యే కాదని ప్రోటోకాల్ని ఉల్లంఘించి ప్రభుత్వం ఆ పార్టీ నాయకులు కార్యక్రమాల్లో పాల్గొనేవారు. కానీ నేడు బాల్కొండల ఆ పరిస్థితి లేదు. ప్రజాస్వామ్యానికి విలువనిస్తూ గెలిచిన వ్యక్తి ప్రశాంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఏ ప్రభుత్వ కార్యక్రమాలైనా ప్రశాంత్ రెడ్డి ద్వారానే జరగాలని కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గం వారికి అవకాశం ఇచ్చింది. ఉల్లంఘించద్దని ఒక నిర్ణయం తీసుకొని విలువనిస్తుంటే, కానీ ఆయన చేసే కార్యక్రమాలన్నీ కూడా కోడిగుడ్డు మీద ఈకెల్ వీకే ప్రయత్నం చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. ఉదాహరణకు గతంలో జీతాలు సమయానికి వచ్చేటి కావు, గతంలో పెన్షన్లు సమయానికి వచ్చేటి కావు, గతంలో సేకరించిన ధాన్యానికి డబ్బులు వచ్చేటి కావు, గతంలో రైతులను కడత రూపంలో ఎంత దోపిడీకి గురైనరో, ఎంత రైతులను దోపిడీ గురి చేసినరో మనందరం కూడా ప్రత్యక్ష సాక్షులం. అవన్నీ కూడా తోసిపిచ్చుతూ ఆర్థిక వ్యవస్థ ఇబ్బంది ఉన్నప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వారి నాయకత్వంలో మంత్రివర్గం అంతా కూడా ఈ యొక్క ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి మనకు మంచి ఫలితాలు ఇస్తున్నాయి, మనందరూ కూడా కనిపిస్తున్నాయి. ఈరోజు జీతాలు సమయానికి వస్తున్నాయి, సేకరించిన ధాన్యానికి వారం రోజులు డబ్బులు వస్తున్నాయి, ఎటువంటి కడత రూపాన రైతుల దోపిడీ గురిగాలేరు. మరి అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యమైన విషయం కళ్యాణ లక్ష్మి ఏం జరుగుతుందో ఒకసారి బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు మేము చెప్పదలుచుకున్నాం. గత పార్టీ టీఆర్ఎస్ ప్రభుత్వము కళ్యాణ లక్ష్మి అప్లికేషన్ పెట్టిన తర్వాత సంవత్సరానికి కాదు, పిల్లలు ఉంటున్నా కూడా ఆ డబ్బులు వచ్చేటి కావు. కానీ నేడు అప్లికేషన్ పెట్టిన 3 నెలల లోపట్నే ఆ కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసే ప్రయత్నం చేస్తుంది ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. పాల్గొండలు చూసినట్టయితే ప్రజలందరూ గమనించాలా, దాదాపు మండలాల వారీగా మీకు స్టేట్మెంట్ ఇస్తా. నవంబర్ 2వ తారీఖున ఇచ్చినటువంటి కళ్యాణ లక్ష్మి చెక్కులను కూడా ఇప్పటికి కూడా ప్రజలకు పంపిణీ జరగలేదు. ఆయనకు రాజరిక పోకడలు అలవాటు అయిపోయినాయి, ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాడు. నవంబర్, డిసెంబర్, జనవరి 3 నెలలు ఆయనకు చెక్కుల పంపిణీ చేసేటువంటి సమయం లేదు. దాన్ని మేము ప్రోటోకాల్ ఉల్లంఘించద్దని నిర్ణయం తీసుకొని వెయిట్ చేసినాం. ప్రజలకు అన్యాయం జరుగుతుంది, మరి మీరు ప్రజలకు ఎప్పుడు పంపిణీ చేస్తారు అని ప్రశ్నించినాం. ప్రశ్నిస్తే ఇప్పుడు ముందుకొచ్చి నేను బహిష్కరిస్తున్నా అని చెప్తున్నాడు.
మరి 3 నెలల నుంచి ఏం చేసినావు, ఏడ గడ్డి వీగినావు అని అడుగుతున్న ప్రశాంత్ రెడ్డి. ప్రజల్ని ఇబ్బంది గురి చేయకు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయకు. నిన్ను గెలిపించినందుకు మేము నీ మీద ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా కక్ష పెట్టుకోకుండా నీ ప్రోటోకాల్కు మర్యాద ఇవ్వాలని ఇప్పటి కూడా ఎక్కడ కూడా ప్రోటోకాల్ ఉల్లంఘించలే. కానీ చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. నువ్వు ప్రజలని అన్యాయం చేస్తున్నావు, మోసం చేస్తున్నావు. ఎట్టి పరిస్థితుల్లో కుదరదు ప్రశాంత్ రెడ్డి గారు. ఇప్పటికైనా నీ పద్ధతిని మార్చుకొని నువ్వు గెలిచినందుకు నువ్వు ప్రజలకు అందుబాటులో ఉండు, ప్రజల సమస్యలను తీర్చు. కానీ తప్పించుకుని తిరిగే ప్రయత్నం చేస్తే ప్రజలు నీకు తగిన బుద్ధి చెప్తారు. ఇవాళ నువ్వు చూసినావు వీడియో రికార్డు, ఏమని రెచ్చగొడుతున్నావు, ఎక్కడికక్కడ నిలదీయండి రెచ్చగొడుతున్నావు. 10 సంవత్సరాల అధికారంలో ఉన్నావు, ఏనాడు కూడా రేషన్ కార్డు ఇవ్వలేరు మీరు. 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు, ఇండ్లు ఇవ్వలేరు. ఎలక్షన్లు వచ్చినావు, ఖాళీ పత్రాలు ఇచ్చినావు, ప్రజలను మభ్యపెట్టి గెలిచినావు. అమాయకమైన ప్రజలు కొంత తేడాతో విజయం వచ్చింది. కానీ మేము అట్లా లేదు. ప్రతి అప్లికేషన్ క్షుణ్ణంగా పరిశీలించాలని గౌరవ రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చిండ్రు. మరి వారి ఆదేశాల మేరకు అన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలన జరుగుతున్నాయి. నీకు చిత్తశుద్ధి ఉంది, ప్రజలకు ఆ యొక్క పథకాలన్నీ అందాలంటే మీ వాళ్ళు మా వాళ్ళు ఆఫీసర్లకు కూర్చొని ఆఫీసర్లకు పని చేసే అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. రెచ్చగొట్టే ప్రయత్నం చేసి ప్రజల్ని ఇబ్బంది గురియకు. నువ్వు రెచ్చగొట్టడం వల్ల అక్కడక్కడ ప్రజా పాలన ఏవైతే ఈ శిబిరాలు నడుస్తున్నాయో ఇవన్నీ కూడా అక్కడ ఇబ్బంది గురే పరిస్థితి ఉన్నది. ఆఫీసర్లందరూ ఇబ్బంది గురైతే, ఆఫీసర్ల మీద దాడి జరిగితే ఈ యొక్క పేద ప్రజల యొక్క అర్ధనాదాలు ఆఫీసర్లకు చేరుకోలేవు. ఎందుకంటే పథకాలు ఇచ్చేవాళ్ళు వారే. మీరు గెలిచింది కూడా మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు ప్రజలను. అట్లీస్ట్ ప్రభుత్వ ఉద్యోగాలన్నా పని చేసుకునే అవకాశం ఇస్తారని మేము ఆశిస్తున్నాం. లేకుంటే నువ్వు కాన్స్టిట్యూన్సీలో తిరగలేవని మీకు హెచ్చరిస్తున్నాం. నువ్వు ప్రజల్ని డిస్టర్బ్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ చూస్తే ఊరుకోదు. ఇప్పటికి ఏ రోజు కూడా నీకు ఇబ్బంది కలిగించని మేము అనుకోలేదు, భవిష్యత్తులో కూడా అనుకోం. కానీ నువ్వు ప్రజలను రెచ్చగొట్టి ప్రజల్ని ఇబ్బంది చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ చూస్తే ఊరుకోదు. గతంలో ఏదన్నా ఎవరన్నా వస్తే టీఆర్ఎస్ పార్టీ అధికారంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అరెస్ట్ చేసేవారు. కానీ సంవత్సరం అయింది, ఈరోజు ఇప్పటికి ఎవరిని కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తలేం. పథకాలన్నీ కూడా సక్రమంగా ప్రజలకు అందాలనే చూస్తున్నది కాంగ్రెస్ పార్టీ. మీరు దయచేసి మీ ప్రభుత్వం లేదు, మీకు అధికారం లేదనేది పక్కన పెట్టి ప్రజలు మిమ్మల్ని గెలిపించిండ్రు. మీరు వచ్చి గ్రామ సభల్లో పాల్గొనండి. మాకు పాల్గొనే అవకాశం లేదు, నాకు పాల్గొనే అవకాశం లేదు. మీరు పాల్గొని ప్రజల అవసరాలను తీర్చి ఆఫీసర్లతో పని చేయించండి ఇక్కడ. అంతేగాని ఆఫీసర్ల మీద కుసిగొలిపితే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పి మీకు హెచ్చరిస్తున్నాం ప్రశాంత్ రెడ్డి గారు. మరి గతంలో కూడా జరిగినాయి కొన్ని, చెప్పకూడదు బాధాకరమైన విషయం. నువ్వు ఎప్పటి సంవత్సరం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నావు. లింబాద్రి గుట్టలో నువ్వు వచ్చినావు, ఆ రోజు మేము కూడా వచ్చినాం. చిన్న పొరపాటు వల్ల అక్కడ ట్రాఫిక్ జామ్ అవడం జరిగింది. కానీ దాన్ని మీరు వక్రీకరించి వాంటెడ్లీ నిన్ను జామ్ చేసినామని నీకు నాకు ఇబ్బంది పెట్టినామని చెప్పి నువ్వు పత్రికా ముఖంగా ఈ సాంఘిక మాధ్యమాల ద్వారా ప్రజలకు ఆ విషయాన్ని తెలియజేసినాం. ఆ రోజు నీకన్నా ఒక 2 కార్ల ముందే మేమున్నటువంటి విషయం మా కార్పొరేషన్ చైర్మన్లు ఇద్దరు, మరి నేను కూడా ఉన్న విషయం నీకు తెలిసినప్పటికి కూడా, జామ్లో మేము ఇరుక్కున్నప్పటికి కూడా దాన్ని ఏ విధంగా ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేసినావు. కానీ ఇది అనుకోకుండా జరిగిన విషయం అని చెప్పి ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేయలేవు. గతంలో నీ రాజరిక పోకడాలు నడిచినాయి. గతంలో నువ్వు వస్తున్నావంటే 4 పోలీస్ జీబులు ఉండేటి. కానీ ఇది ప్రజాపాలన. ఈ పాలన ప్రభుత్వం ప్రజలకు అంకితమైంది, ప్రజలకు సేవ చేస్తుంది. కానీ నీ అటువంటి దొరలకు కాదనే విషయం నువ్వు గమనించాల్సిందిగా నీకు విజ్ఞప్తి చేస్తున్నా. మేము ఉదాహరణ చెప్తా, తప్పనుకోవద్దు నువ్వు. కానీ చెప్పాల్సిన పరిస్థితి ఈరోజు ఉత్పన్నమైంది. గతంలో నీ ఇంట్లో పనిచేసి నీ సిబ్బంది ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కానీ నేను కానీ ఇంకెవరు కానీ ఒక్క మాట కూడా నీ మీద ఎత్తే ప్రయత్నం చేయలేం. ఎందుకంటే మన భావజాలని కావు,
మనం చంపేటటువంటి కుటుంబాలు కావు మనవి. నీది కూడా ఏదో తెలిసిన కుటుంబమే, నీకు మర్యాద ఇవ్వాలా, అటువంటి పని చేయవని నీకు మర్యాద ఇస్తూ ఆ రోజు ఏ రోజు కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేయలేవు. కానీ నువ్వు ప్రతి చిన్న జరిగిన విషయాన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నావు. ఇది తప్పు. ఇటువంటి ఆలోచన విరమించుకొని గెలిచినందుకు ప్రజాస్వామ్యానికి విలువనిస్తూ నువ్వు ఈ గ్రామ సభల్లో పాల్గొని ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు తీర్చాల్సిందిగా నీకు మేము 2 చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నాం.